అద్భుతాలు ఏంటి, వాట్ ఆర్ ద మిరకల్స్? బైబిల్ చూడండి, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూడొచ్చు. అద్భుత కార్యాలు చూసేటప్పుడు జీవితంలో మనకు విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే మనం ఉన్న జీవితంలో, మన పోరాటంలో మనకి ఎంతోమందికి అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాం. ఐ విష్ గాడ్ కెన్ డూ దిస్. దేవుడిది చేస్తాడేమో, దేవుడిది చేయగలుగుతాడేమో, దేవుడిది జరిగిస్తే బాగుండు. ఇట్లా కాదు. వాక్యం చదివిన వారికి, ఆయన ఏమంతా చేయగలిగాడో ఎరిగిన వారికి, మీ జీవితంలో ఒక అవసరం వచ్చినప్పుడు ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఇన్ని కార్యాలు జరిగించాడు. ఆయనకి ఇదంతా ఒక లెక్కే కాదు. ఎర్ర సముద్రాన్ని 2 పాళ్ళు చేసిన దేవుడు, చచ్చిన వారిని తిరిగి లేపిన దేవుడు, ఎలాంటి బాధ, వేదన, అనారోగ్యమైన ముట్టి స్వస్థపరిచిన దేవుడు, ఎన్ని సంవత్సరముల రోగమైనా కూడా నోటి మాటతో స్వస్థపరిచిన దేవుడు, ఆయన జాలి లోకమంతా నీచంగా చూసిన వారిని ఆదరించి క్షమించి నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆ దేవుడు నా జీవితంలో ఒక కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో ఒక నూతన తలుపు తెరుస్తాడు. నా జీవితంలో ఒక అద్భుతం జరిగిస్తాడు. దట్ విల్ క్రియేట్ హోప్. దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోకనా నీ జీవితంలో శక్తి ఉండదండి, ధైర్యం ఉండదు. దేవుడు యందు మనం ఏమై ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడన్న నిశ్చయత కలిగి ఉన్నాం.